టు బాక్స్ ఆఫీస్. బాలయ్య, నందమూరి బాలకృష్ణ ఆయన సినిమాలు ఎంతలా మెప్పిస్తాయో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సీనియర్ హీరోల జోరు చూస్తూ ఉంటే అబో అనిపిస్తుంది. చిరు ఒకవైపు 2 సినిమాలతో రిలీజ్ కి రెడీగా ఉంటే, వెంకిమామ కూడా దసరాకి ఒకటి, సంక్రాంతికి ఒకటి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. నాగార్జున 100వ సినిమా చేస్తున్నాడు. ఇక బాలయ్య కూడా 2 సినిమాలతో సిద్ధమవుతున్నాడు. కానీ నాగార్జున, చిరు వారసులు వచ్చేశారు. వెంకీ కొడుకు చిన్నవాడు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది ప్రశ్న. ఇప్పటికీ ఇంకా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న వార్తలకు ఇంకా ముగింపు కనిపించడం లేదు. ప్రతి ఏడాది ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలవుతుంది. దర్శకుల పేర్లు వినిపిస్తాయి, కథలు సిద్ధమవుతాయని అంటారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతుంది. కానీ చివరికి అవన్నీ ప్రచారానికే పరిమితమవుతూ ఉంటాయి. దీంతో నందమూరి అభిమానులు కూడా ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏ వార్తనైనా పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూకి సంబంధించి మరో కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా ప్రచారం ప్రకారం దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా రూపొందించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో మరోసారి నందమూరి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి అయినా నిజంగానే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా, లేక గతంలో వచ్చిన వార్తల్లాగే ఇది కూడా ప్రచారంగానే మిగిలిపోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ సినీ ప్రవేశం గురించి మొదటిసారి చర్చ మొదలై చాలా సంవత్సరాలు అవుతుంది. ఆయన చిన్న వయసులోనే హీరో వస్తారని అభిమానులు భావించారు. కానీ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆ ఎంట్రీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఎంతకాలం ఎదురు చూడాలో కూడా అభిమానులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గతంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా రూపొందుతుందని బలమైన ప్రచారం జరిగింది. ఫ్యాంటసీ అంశాలతో కూడిన భారీ కథ సిద్ధమైందని, దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టుపై అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రశాంత్ వర్మ తన ప్రత్యేకమైన కథనాలతో ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించడంతో మోక్షజ్ఞకు ఇదే సరైన లాంచ్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే చివరి దశలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అసలు కారణాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాకపోయినా సినిమా మాత్రం ముందుకు వెళ్లలేదు. ఆ ఘటన జరిగి దాదాపు ఏడాదికి పైగా గడిచిపోయింది. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూపై ఎలాంటి స్పష్టమైన అప్డేట్ రాలేదు. ఇప్పుడు మరోసారి దర్శకుడు వశిష్ఠ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. బింబిసార సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ఠ ప్రస్తుతం పెద్ద హీరోతో సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు. అలాంటి దర్శకుడు మోక్షజ్ఞను లాంచ్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వాస్తవానికి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏ విషయమైనా నందమూరి బాలకృష్ణ స్వయంగా ప్రకటిస్తేనే అభిమానులు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకే ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో బాలకృష్ణ స్వయంగా మోక్షజ్ఞ డెబ్యూపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ముఖ్యంగా తన కెరియర్లో క్లాసిక్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ రూపొందిస్తామని వెల్లడించారు. ఆ సినిమాలో మోక్షజ్ఞ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని అప్పట్లో చెప్పడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆదిత్య 999 మ్యాక్స్ భారీ బడ్జెట్ తో రూపొందుతుందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు ముందుకు వెళ్లలేదు. తర్వాత క్రిష్ ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడం, కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో ఆ సినిమా కూడా నిలిచిపోయినట్లే అయింది. ఈలోగా కాలం గడిచిపోయింది. మోక్షజ్ఞ కూడా ఇప్పుడు 30 ఏళ్ల వయసును దాటేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలను పరిశీలిస్తే చాలా మంది 20 నుంచి 25 ఏళ్ల మధ్యలోనే హీరోలుగా పరిచయం అయ్యారు. తక్కువ వయసులో కెరియర్ ప్రారంభించడం వల్ల వారికి ప్రయోగాలు చేసే అవకాశం దక్కింది. అనుభవం కూడా పెరిగింది. ఇప్పుడు స్టార్డమ్ ను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ కూడా ఇక ఆలస్యం చేయకుండా కెరియర్ ప్రారంభిస్తే మంచిదనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. సరైన కథ, సరైన దర్శకుడు, మంచి నిర్మాణ సంస్థతో సినిమా మొదలైతే 2-3 సంవత్సరాల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మోక్షజ్ఞకు ఉన్న మరో పెద్ద బలం నందమూరి అభిమానుల అండ. తొలి సినిమా నుంచే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేక్షకుల దృష్టి కూడా సహజంగానే ఆయనపై ఉంటుంది. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మొదటి సినిమా ఎంపిక నుంచే జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇటీవల కొంతమంది స్టార్ హీరోల వారసులు సరైన కథలు ఎంచుకోలేక కెరియర్ ప్రారంభ దశలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదాహరణలు ఉన్నాయి.
ముఖ్యంగా వరుసగా ఆశించిన విషయాలు రాకపోతే మళ్లీ నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. అందుకే మోక్షజ్ఞ విషయంలో కథ ఎంపిక, దర్శకుడి ఎంపిక అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుతం బాలకృష్ణ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన కుమారుడి సినీ ప్రవేశాన్ని విజయవంతంగా ప్లాన్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంది. నందమూరి కుటుంబం నుంచి కొత్త తరం హీరోగా మోక్షజ్ఞను పరిచయం చేయడం చిన్న విషయం కాదు. అందుకే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.